హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ ఛానల్‌లో కంప్లీట్ డీఎస్సీ కంటెంట్ మాత్రమే నేను పోస్ట్ చేస్తాను. సో, మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీరు నాకు కమెంట్ చేస్తే నేను మీకు క్లియర్‌గా వీడియో చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ ప్రీవియస్ ఇయర్ ఏపీ టెట్ బిట్స్ మనం చూద్దాము. సో రోజుకు ఒక క్వశ్చన్ పేపర్ టెట్ బిట్స్ చూద్దాము. ఈరోజు మనం చూసే క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి February 27, 2024 జరిగిన క్వశ్చన్ పేపర్లోని బిట్స్ చూస్తున్నాం. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద స్టేట్మెంట్ మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ క్వాలిటీ ఈస్ గివెన్ బై. మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ క్వాలిటీ అనేది మనకి ఎవరు ఇచ్చారు? ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పారు మనకి? ఆర్యభట్ట గారు చెప్పారా, శ్రీనివాస రామానుజన్ గారు చెప్పారా, అగస్ట్ కోమెట్ చెప్పారా, అరిస్టాటిల్ చెప్పారా? ఆలోచించండి. మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ క్వాలిటీ అనే స్టేట్మెంట్ ఎవరు చెప్పుండొచ్చు? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి అరిస్టాటిల్ గారు చెప్తారు మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ క్వాలిటీ అని. మనకి ఫస్ట్ చాప్టర్ డ్రాఫ్ట్ కాపీలో కూడా ఫస్ట్ చాప్టర్లో ఉంటాయి సెట్ ఆఫ్ డెఫినేషన్స్ అని, ఒక 10-12 ఉంటాయి డెఫినేషన్స్. ఆ డెఫినేషన్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు మనం. ఓకే, లెట్స్ మూవ్ టు ది సెకండ్ క్వశ్చన్. పీపుల్ బిలాంగ్ టు ఎనీ ప్రొఫెషన్ ఆర్ యూజింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ ద డైలీ లైఫ్. ద స్టేట్మెంట్ బిలాంగ్స్ టు విచ్ వన్ ఆఫ్ ద వాల్యూ? ఈ మ్యాథమెటిక్స్కి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనుషులు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా. ప్రొఫెషన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ని వాళ్ళ యొక్క ఆక్యుపేషన్లో యూస్ చేస్తారు కదా. సో ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అని? కల్చరల్ వాల్యూవా, యూటిలిటేరియన్ వాల్యూవా, డిసిప్లినరీ వాల్యూవా, ప్రిపరేటరీ వాల్యూవా? యూస్ చేస్తున్నారు కాబట్టి ఇది యూటిలిటేరియన్ వాల్యూ. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. People belonging to any profession are using mathematics in their daily life. The statement belongs to utilitarian value. Okay, let's move to the third question. Deriving a principle for generalizing a point with the help of a sufficient concrete examples is called. ఒక ప్రిన్సిపల్ని అంటే ఒక లాని లేదంటే ఒక ఫార్ములాని ఒక ప్రిన్సిపల్ని ఎగ్జాంపుల్స్ నుంచి రాబడితే దాన్ని ఏమంటారు? అది ఏ మెథడ్లో మనం అలా చేస్తాము? డిడక్టివ్ మెథడా, ఇండక్టివ్ మెథడా, అనలాటికల్ మెథడా, సింథటిక్ మెథడా? ఎగ్జాంపుల్స్ నుంచి మనకి ఫార్ములా వస్తుంది, లేదంటే ఎగ్జాంపుల్ నుంచి మనం ఫ్యాక్ట్ ప్రూవ్ చేస్తున్నాం, లేదంటే ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఒక ప్రిన్సిపల్ని జనరలైజ్ చేసి చెప్తున్నాం. సో దీన్ని ఏ మెథడ్ అని అంటాము? మన ఆప్షన్స్ వచ్చేసరికి డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, అనలాటికల్ మెథడ్, సింథటిక్ మెథడ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ అని మీరు ఏమనుకుంటున్నారు? ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్ అంటే ఎగ్జాంపుల్స్ నుంచి ప్రిన్సిపల్. డిడక్టివ్ అంటే దీనికి ఫుల్ ఆపోజిట్, మనం ప్రిన్సిపల్ లేదా ఫార్ములా నుంచి ఎగ్జాంపుల్స్ చెప్తాం అనమాట. సో డిరైవింగ్ అ ప్రిన్సిపల్ ఆర్ జనరలైజింగ్ ఎ పాయింట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సఫిషియంట్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇండక్టివ్ మెథడ్. Next, moving to the fourth question. In teaching learning activities, the following things develop logical thinking, research ability, problem solving abilities in the students. అంటే పిల్లల్లో లాజికల్ థింకింగ్ని పెంచే విధంగా ఉండాలి, ఎబిలిటీస్ని అంటే వాళ్ళ ఎబిలిటీస్ రీచ్ అయ్యే విధంగా ఉండడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని పెంచడానికి మనం ఏ యాక్టివిటీ యూజ్ చేస్తాము అని అడిగారు. మనకి ఆప్షన్స్ వచ్చేసరికి టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల లాజికల్ థింకింగ్ ఎబిలిటీ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కానీ పెరుగుతాయా, లేదంటే గ్రీన్ లేదా బ్లాక్ లేదా గ్రీన్ బోర్డ్స్ యూజ్ చేయడం వల్ల పెరుగుతుందా, ఓన్లీ టెక్స్ట్ బుక్స్కి కన్ఫైన్డ్ అయితే మాత్రమే పెరుగుతుందా, లేదంటే నోట్బుక్స్ యూజ్ చేసినా పెరుగుతుందా అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ని మాత్రమే పెట్టినా, నోట్బుక్స్ పెట్టినా కానీ, గ్రీన్ లేదా బ్లాక్ బోర్డ్ పెట్టినా కానీ మనకి పిల్లల్లో ఆ ప్రాబ్లమ్ స్కిల్ సాల్వింగ్ ఎబిలిటీస్ కానీ లాజికల్ థింకింగ్ రీసెర్చ్ ఇలాంటివి పెరగవు. ఓన్లీ టీఎల్ఎం మాత్రమే హెల్ప్ చేస్తుంది. అందుకనే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టీఎల్ఎం యూస్ చేస్తూ ఉంటాం. యూస్ చేసిన టీఎల్ఎం మళ్ళీ యూస్ చేయకుండా దాన్ని ఇంకా క్రియేటివ్గా యూస్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు మన ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇన్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ద ఫాలోయింగ్ థింగ్స్ డెవలప్ లాజికల్ థింకింగ్, రీసెర్చ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఇన్ ద స్టూడెంట్స్. ఏంటి అంటే టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్.
Next, we'll go to our fifth question. Teaching by interrelating the curriculum topics with one another. ఒక టాపిక్ అంటే ఇప్పుడు కరిక్యులంలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ మ్యాథ్స్లోనే ఒక టాపిక్ నేను ఫిజిక్స్తో లింక్ చేసి చెప్తాను. అలా రిలేట్ చేస్తే కరిక్యులంలో ఒక టాపిక్ని ఇంకొక టాపిక్ని రిలేట్ చేయడాన్ని ఏ టైప్ ఆఫ్ రిలేషన్ అంటారు, అసలు దాన్ని ఏమంటారు అని అడిగారు. అటాచ్మెంట్ అంటారా, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారా, అక్యురసీ అంటారా, కోరిలేషన్ అంటారా? సో మనం ఈ ఆప్షన్స్ చూడంగానే ఒక 2 ఆప్షన్స్ మనం తీసేయచ్చు. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది తీసేయచ్చు, అక్యురసీ అనేది కూడా తీసేయచ్చు. సో ఇంక మనకి అటాచ్మెంట్, కోరిలేషన్. మ్యాథ్స్లో మనకి కోరిలేషన్ అనే పదం వింటాం కానీ అటాచ్మెంట్ అనే పదం ఎక్కడ వినమే, డ్రాఫ్ట్ కాపీలో కూడా ఎక్కడ వినం మనం. సో ఆన్సర్ కోరిలేషన్. కోరిలేషన్ అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ టీచింగ్ టాపిక్స్ ఇన్ a curriculum with the another teaching topic in a curriculum is called correlation. కోరిలేషన్స్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇంటర్ కోరిలేషన్, ఎక్స్టర్నల్ కోరిలేషన్, ఇంటర్నల్ కోరిలేషన్ అని. దాని గురించి తర్వాత ఎప్పుడైనా బిట్ వస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ విల్ మూవింగ్ టు ద 6th క్వశ్చన్. ద యూనిట్ అప్రోచ్ ఇన్ రైటింగ్ లెసన్ ప్లాన్ వాజ్ ప్రపోజ్డ్ బై. లెసన్ ప్లాన్ రాసేటప్పుడు మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో యూనిట్ మెథడ్ అనేది ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రొఫెసర్ మారిసన్ ప్రపోజ్ చేశారా, హెర్బాటా, బ్లూమా, డిఎస్ కొటారి గారా? డిఎస్ కొటారి అయితే మనం తీసి పక్కన పెట్టచ్చు. సో ఈ మూడిట్లో హెర్బాట్, బ్లూమో, మారిసన్. మీరేమనుకుంటున్నారు ఆన్సర్? ఆన్సర్ వచ్చేసరికి ప్రొఫెసర్ మారిసన్. మారిసన్ గారే యూనిట్ అప్రోచ్ని మనకి ప్రపోజ్ చేసింది. ఓకే, ఇది ఇవాల్టి మ్యాథమెటిక్స్ ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్లో ఒక 6 క్వశ్చన్స్. ఇలా ప్రతి టెట్ పేపర్ 2024 నుంచి ఏవైతే మనకి టెట్స్ జరిగాయో ఒక 3 టెట్లు జరిగినాయి. ఆ 3 టెట్స్కి సంబంధించిన ప్రతి పేపర్ నేను ఇలానే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ మెథడాలజీస్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం కంటెంట్లోకి వెళ్దాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.